నేను పెట్టిన అడిగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. యోబు గ్రంథం 29 అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 13th మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేస్తు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపయు క్షేమము, సమృద్ధి, సమాధానం విస్తరించునుగాక. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మహాకృపను బట్టి ఆనాడు యోబు అడుగుపెట్టిన స్థలమెల్లా దేవుడు దీవెనకరంగా మార్చాడండి. పెట్టిన అడుగెల్లా ఆశీర్వదించాడట. ఓకే, నేతిలో పడిందట. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహంగా పారినంటాడు. ఈ వాటి టెస్ట్ మనీ అంటే 100% సక్సెస్. ఏది తలపెట్టినా, ఏ ప్రాజెక్ట్ తలపెట్టినా, ల్యాండ్ కొనాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఏది బిజినెస్ చేయాలన్నా, ప్రతి విషయంలో కూడా దేవుడు అద్భుతంగా బ్లెస్ చేశాడట యోబుని. ఆ దీవెన ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు అనుగ్రహించునుగాక, నీ కృప తెరుచునుగాక, నీ దరిద్రని ఐశ్వర్యంగా, నీ చీకటిని వెలుగ్గా, నీ సమస్యను సాక్ష్యంగా దేవుడు మార్చి కలిసి వచ్చాడు నడిచొచ్చే కొడుక అన్నట్టుగా దేవుడు గొప్ప కార్యములు నీ జీవితంలో చేయునుగాక. ఆశ్చర్యకరమైన జీవితం జరుగునుగాక. ఇంతవరకు ఆగిపోయినవన్నీ కూడా దేవుడు సాగిపోయేటట్టుగా దీవెనకరంగా మార్చునుగాక. ఇంతవరకు ఏదైతే శత్రుడు నీకు విరోధంగా నిలిచాడో వాడి ఆటంకాలు, అడ్డుబండ్లు తొలగిపోతున్న దేవుడు అద్భుతంగా చేసి నువ్వు చేయనుదల్లా సఫలపరిచి నీ కొట్లో చేయి ప్రయత్నంలో దేవుడు నీకు తోడై ఉండి అప్పిచ్చే స్థాయికి, దీవెనకరణ స్థాయికి, లాభం రానిది లాభం వచ్చునుగాక, నష్టాలు లాభంగా మారిపోనుగాక, చీకటి వెలుగ్గా మారినగాక. నీ కుటుంబంలో కూడా ప్రతి విషయంలో నువ్వు ఏది అడుగు పెడితే యెహోషువతో అంటాడు, నువ్వు అడుగుపెట్టిన స్థలంలో స్వాస్థ్యం ఇస్తానట్టుగా దీవెనకరంగా మార్చునుగాక. గుడ్డె చేయాలి, బిడ్డ చేయాలంటారే, అలాగ నువ్వు చేసింది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వారికి ఎదుటి వరకు దీవెనకరంగా దేవుడు మార్చి నేను దీవించి నీ ద్వారా అనేకులను దీవించి నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన ఆశ్చర్యకర. ఎవరి రోజు ఈ ప్రార్థనకి వేసిన ప్రతి బిడ్డను దర్శించండి. ఈ నూతన సంవత్సరం నూతన కార్యాలు జరగాలి. అయ్యా నువ్వు మాట సెలవిస్తే చాలు, మాకు దీవెనే, మాకు ఆశీర్వాదమే, తరతరముల వరకు అది బ్లెస్సింగ్సే. కాబట్టి కృప చూపించండి. నడిదిన సండే వేలాది మంది నడిపించావు. సెకండ్ ఆలివేల్ ఫెస్టివల్ గొప్ప జయమునిచ్చావు. అయ్యా ఈరోజు ఈ వారంతో నీ కృప చూపించి కార్యాలు చేసి దీవెనతో నింపండి. నాయనా కృప చూపించండి. ఎక్కడ ఈ అన్యాచారాలు ఎవరు కలిసిపోనివ్వద్దు. అన్ని విషయాల్లో దీవెన దయచేసి ప్రొటెక్ట్ చేసి కాపుదలు ఇవ్వండి. నాయన ఇక్కడ నాయన ఈ బిడ్డలకి మంచి మనసు ఇచ్చి మార్చి నాయన సెకండ్ వీక్ వరకు 9th వరకు ఇక్కడ కొనసాగించబడ్డ కృప స్థుతులు ఆ దీవెన దయచేయండి. ఫంక్షనాలు కట్టాల్సిన అన్ని విషయాలు కూడా కృప చూపించండి. అన్ని విషయాలు ఆశీర్వదించండి. ఆయన ప్రతి ఒక్కరిని బ్లెస్ అయ్యండి. సంఘంను బలపరచండి. సంఘ బిడ్డలందరూ కూడా బలపరచండి. అభిషేకించబడిన ప్రతి బిడ్డను బ్లెస్ చేసి బలమైన కార్యాలు జరగాలి. ఎవరు సీట్ ప్లాన్ చేసిన వాళ్ళందరూ అద్భుతాలు చూడాలి. ప్రతి విరిగిపోవాలి. ఇరుకో ప్రాకారాలు కూలాలి. నాయన వ్యాధిగ్రస్తులు మీరు స్వస్థపరచండి. యేసు నామములో ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి స్వస్థపరిచి ఎనెండింగ్ ఫెస్టివల్ ద్వారా ఎనెండింగ్ ద్వారా ప్రతి ఒక్కరు దీవించబడాలి, స్వస్థపడాలా, బలహీనలు బలంగా మారిపోవాలా, హాస్పిటల్ కూడా విడుదల పొందాలా, క్యాన్సర్ పేషెంట్ కూడా స్వస్థపడాలి. పరిపూర్ణమైన స్వస్థతనిచ్చి కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఆయన ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఆయన ఆశా చూచి వల్ల ఆయన మదరిన్లా ఆ తల్లిని కూడా స్వస్థపరిచి పరిపూర్ణమైనటువంటి విడుదలిచ్చి ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి విడిపించి స్వస్థపరచండి. ప్రతి ఒక్కరిని దర్శించి దీవించండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానం బిజినెస్ దీవించండి. ప్రతి ఒక్కరిని దర్శించి బ్లెస్ చేయండి. ప్రతి ఒక్కరి విశ్వాసం బలపడాలని, ఆత్మవిశ్వాసం నింపాలి. విద్యార్థులను కూడా దీవించి జ్ఞానంతో నింపండి. యవనస్తులను దీవించండి. తొట్టిల్లకుండా కాయండి. ప్రతి వెలుతులు పోర్చండి. మీ చిత్తమైతే ఫిబ్రవరి 2nd వీక్లోనైనా ఇక్కడ ఉద్యోగ సభలు జరగడానికి కూడా కృప తెరిచి కార్యాలు చేయండి. అన్ని విషయాలు దీవెన, ఆశీర్వాదం, కృప మాకు తోడయించి గొప్ప కార్యాలు జరిగించండి. కృపారావు సునీల్ వాళ్ళకి అమౌంట్స్ రావాల్సినవి వాటి విషయాలు బ్రేక్ త్రూ ఇవ్వండి. అద్భుత రీతిలో ఆయన మార్గాలు సాధించండి. ప్రతి ఒక్కరు వెలుతులు పోర్చండి. ఆయన దీవించండి. గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని సుప్రసవాలు ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం ఇచ్చి నడిపించుకుని గొప్ప జయాన్నిచ్చి మహిమ చెందమని దీవెనతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే. దేవుడు అందరిని కృపలో కాచి కాపాడి నువ్వు పెట్టిన అడుగెల్లా నేతిలో పడినట్టుగా నీ కోసం దేవుడు బండ నుంచి నూనె ప్రవాహంగా కురిపించినట్టుగా దేవుడు ఆశీర్వాదాన్ని దీవెనలు పంపునుగాక. ఆమేన్. రాదనుకున్నది కూడా వస్తుంది, జరగదన్నది కూడా జరుగుద్ది. దీవెన వస్తుంది. జయము నువ్వు చూస్తావు. సాక్ష్యం ఇచ్చుదుగాక. ఆమేన్.